గురుభ్యో నమః. ద్వాదశ జ్యోతిర్లింగాలు గృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతంచ జగద్వరేణ్యం వందే మహోదారతర స్వభావం గృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. శ్రీ గృష్ణేశ్వర జ్యోతిర్లింగం మన దేశంలో పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12వది చివరిది. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగాబాద్ పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉన్నది. హైదరాబాద్ నుండి ప్రస్తుతం ఈ దేవాలయం కంటే ఎల్లోరాలోని గుహలకే ఎక్కువ మంది యాత్రికులు ఆకర్షిస్తున్నారు. అయితే ఈ గుహల కంటే అతి ప్రాచీనమైనది, పవిత్రమైనది గృష్ణేశ్వర ఆలయం. ప్రాచీన మధ్యయుగాల్లో ఈ ప్రాంతంలో అనేక మంది రాజులు, సామంతులు, సామాన్య ప్రజలు ఈ గృష్ణేశ్వర దేవాలయాన్ని సందర్శించి దేవాలయంలో పూజలు చేసి తరించేవారు. మహారాష్ట్ర రాజుల్లో ప్రసిద్ధి చెందిన ఖాంస్లే, హెల్కార్ రాజులకు గృష్ణేశ్వరుడు ఇష్టదైవం. ఈ దైవ ప్రసాదమే ప్రసిద్ధి చెందిన ఛత్రపతి శివాజీ అని కొంతమంది అభిప్రాయం. శివలింగాలలో జ్యోతి రూపంగా స్వయం ప్రకాశమైన జ్యోతిర్లింగాలు అతి పవిత్రమైనవని భక్తులు భావిస్తారు. అందువల్ల మన దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించడం ఒక గొప్ప పవిత్రమైన కార్యమని భక్తులు విశ్వసిస్తారు. పురాణ కథనం. గృష్ణేశ్వర ఆలయం గురించి వివరాలు పద్మపురాణంలో కాశీఖండంలో ఉన్నాయి. కాశీఖండంలో ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని కుంకుమేశ్వరుడని ప్రస్తుతించారు. ఒకానొకప్పుడు ఇక్కడ పర్వత ప్రాంతంలో కామ్యక అరణ్యంలో శివపార్వతులు నివసించారట. అప్పుడు ఒకరోజు పార్వతి తన ఎడమ చేతిలోని కుంకుమను కుడి అనామక వేలితో రుద్దుతుండగా ఆమె చేతిలోని ఒక జ్యోతి ప్రజ్వరిల్లిందట. ఆ జ్యోతిని అక్కడే ఉన్న శివలింగంలో ప్రవేశింపజేసిందట. కుంకుమలో నుండి వెలసిన జ్యోతి స్వరూపుడైనందున ఇక్కడ శివుడికి కుంకుమేశ్వరుడని పేరు వచ్చిందంట. ఇక్కడి జ్యోతిర్లింగం అంతర్భాగం కుంకుమ రంగులో ఉంది. అందువల్ల ఇక్కడ ఈశ్వరుడిని కుంకుమేశ్వరుడని అంటారు. గృష్ణేశ్వర కథనం. గృష్ణేశ్వరం అనే పేరు ఎట్లా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానంగా ఎన్నో కథలున్నాయి. పార్వతీదేవి అరచేతిలోని కుంకుమను ఘర్షణ చేయడం వల్ల గృష్ణేశ్వరం అనే పేరు వచ్చిందని ఒక వివరణ. ఇక్కడ శివలింగంపై ఒక కామధేనువు రోజు వచ్చి తన పాలను శివునికి అభిషేకం చేసి వెళ్ళేదని, ఆ గోవు పాదాలు లింగంపై జరిపిన ఘర్షణ వలన ఈ ప్రదేశానికి గృష్ణేశ్వరం అని పేరు వచ్చిందని ఒక కథ. గృష్ణేశ్వరం గురించి ఇంకొక కథ కూడా ఉంది. పూర్వం దేవగిరి పర్వత ప్రాంతంలో సుధర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడట. అతని భార్య పేరు సుదేహ. వారిద్దరూ అన్యోన్యంగా జీవించేవారు. కానీ వారికి సంతానం లేదు. అందుకు సుదేహ తన చెల్లిని వివాహమాడమని భర్తను ప్రాధేయపడుతుంది. చివరకు అందుకు అతను అంగీకరిస్తాడు. ఆ చెల్లి పేరు కృష్ణ. వారిద్దరికీ ఒక కుమారుడు జన్మిస్తాడు. సుదేహ ఆ పిల్లవాని ప్రేమతో చూసినా అతడు ఆమెకు దూరంగా ఉంటాడు. క్రమంగా సుదేహకు ఆ పిల్లవాని పట్ల ద్వేషం పెరిగి చివరికి అతన్ని చంపేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న కృష్ణాదేవి ఘోర తపస్సు చేసి శివానుగ్రహం వల్ల తన కుమారుడు తిరిగి జీవించేటట్లు చేస్తుంది. కృష్ణాదేవి తపస్సు వల్ల ఇక్కడ శివుడు ప్రత్యక్షమైనందున ఇక్కడ శివుడికి గృష్ణేశ్వరుడు అని పేరు వచ్చిందని ఈ కథ సారాంశం. ఆలయ విశేషాలు. గృష్ణేశ్వర దేవాలయం భారతీయ శిల్పకళకు ఒక విశిష్ట నిదర్శనం. ఈ దేవాలయం విశాలంగా చూడముచ్చటగా ఉంటుంది. దేవాలయం గోడల మీద శిఖరం మీద దశావతార శిల్పాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర శిల్పాలు కూడా ఉన్నాయి. గుడి ఆవరణలో ఒక పెద్ద అందమైన నంది విగ్రహం ఉంది. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో పాలించిన దంతి దుర్గా కృష్ణులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 18వ శతాబ్దంలో ఇండోర్ను పరిపాలించిన అహల్యాబాయి రాణి కూడా ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.
పూజలు. కృష్ణేశ్వర ఆలయాన్ని ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో పూజలు, అభిషేకాలు జరుగుతాయి. దేవాలయంలోకి వెళ్ళే మగవారు చొక్కాలు, బనియం లేకుండా ఆలయంలోకి వెళ్ళాలి. ఇక్కడ శివరాత్రి మహావైభవంగా జరుగుతుంది. ఆ రోజు ఇక్కడికి అనేక ప్రాంతాల నుండి వేలాది మంది వచ్చి శివాలయంలో పూజలు, అభిషేకాలు చేయిస్తారు. శివరాత్రి రోజున సాయంకాలం శివాలయం నుండి శివతీర్థానికి, తీర్థం నుండి తిరిగి దేవాలయానికి శివుడిని పల్లకీలో ఊరేగిస్తారు. శివతీర్థంలో శివునికి స్నానం, అభిషేకం చేయిస్తారు. ఈ ఉత్సవంలో వేలాది మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. సామాన్యంగా శివాలయంలో శివలింగం పడమటి ముఖంగా ఉంటుంది. కానీ కృష్ణేశ్వరాలయంలో శివలింగం తూర్ముఖంగా ఉంది. ఇది కృష్ణేశ్వరాలయ ప్రత్యేకత. కృష్ణేశ్వరాలయ సమీపంలో ఉన్న పుణ్యతీర్థాన్ని శివాలయ తీర్థం అంటారు. ఈ తీర్థం ఆవిర్భావం గురించి కొన్ని కథలు ఉన్నాయి. అందులో ఒకటి శివతీర్థ కథనం. పూర్వం ఏలరాజు అనే రాజు ఈ ప్రాంతంలో పరిపాలించేవాడు. ఒకరోజు వేటకెళ్ళిన రాజు అడవిలో జంతువులన్నిటిని సంహరిస్తాడు. ఆ అడవిలో తపస్సు చేసుకుంటున్న గౌతమ మహర్షి అందుకు ఆగ్రహించి ఏలరాజును శపించగా ఆ శాప ప్రభావం వల్ల ఆ రాజు శరీరమంతా పురుగులమయమైంది. కొన్ని రోజుల తర్వాత ఆ రాజు మళ్ళీ వేటకు వెళ్తాడు. ఈసారి రాజుకు అడవిలో ఎక్కడా ఒక్క జంతువు కూడా దొరకదు. అలసిపోయి దాహంతో ఆ రాజు శివాలయానికి చేరుకుంటాడు. అక్కడ ఆవు గిట్టల గుర్తులున్న గుంటలో కొద్ది నీళ్లు కనిపిస్తే ఆ కొద్ది నీటితోనే పెదవులు తడుపుకుంటాడు. ఆ నీటి మహిమ వల్ల రాజు ముఖం నుండి పురుగులు మాయమైపోతాయి. అయితే రాజు శరీరంలోని ఇతర భాగాల్లో ఇంకా పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు కూడా పోవడానికి రాజు తపస్సు చేస్తాడు. తపస్సు ఫలితంగా రాజుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు తన శరీరం అంతటా పురుగులు లేకుండా చేయటానికి అవసరమైన పవిత్ర జలాన్ని ఇవ్వమని, అంతేకాకుండా ఆ ప్రాంత ప్రజల ఆయురారోగ్యాల నిమిత్తం ఔషధయుక్తమైన నీరు సమృద్ధిగా అక్కడే ఉండేటట్లు రాజు బ్రహ్మదేవుని కోరుతాడు. కోరిన వరాన్ని బ్రహ్మదేవుడు ఇవ్వడంతో అక్కడ శివాలయ తీర్థం ఏర్పడింది అట. ఈ శివాలయ తీర్థం గురించి ఇంకొక కథ కూడా ఉంది. పూర్వం ఇక్కడ కామ్యక వనంలో కొంతకాలం శివపార్వతులు ఉన్నారట. అప్పుడు పార్వతీదేవికి దాహం వేసినప్పుడు నీరు ఎక్కడా దొరకనప్పుడు శివుడు తన త్రిశూలాన్ని భూమిలో గుచ్చగానే పాతాళ గంగ పైకి ఎగసి వచ్చిందట. ఆ గంగనే శివతీర్థమైందని ఈ కథ సారాంశం. ఈ శివాలయ తీర్థం 185 అడుగుల పొడవు, వెడల్పులతో సరస్సులో ఉంది. ఈ సరస్సుకు 4 వైపులా ద్వారాలు, మెట్లు ఉన్నాయి. ప్రతివైపు 50 మెట్లున్నాయి. తీర్థానికి 8 దిశలలో అష్టతీర్థాల మందిరాలు ఉన్నాయి. ఈ పవిత్ర తీర్థాలు కాశీ, గయా, గంగా, విరజ, విశాల, నాసిక, త్రయంబకేశ్వర, ద్వారావతి సంగమం ఈ శివాలయ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే ఏ వ్యాధి అయినా నయమవుతుందనే విశ్వాసం భక్తులకు ఉంది. కామ్యక వనంలో శివపార్వతులు ఉన్నప్పుడు అక్కడికి కాకులు కూడా రాకూడదని శివుడు శాసించాడట. ఇప్పుడు ఆ అరణ్యంలో అనేక పక్షులు, జంతువులు కనిపిస్తాయి, కానీ కాకులు మాత్రం లేవట. కృష్ణేశ్వరాలయానికి 2 ఫర్లాంగుల దూరంలోనే ప్రఖ్యాతి చెందిన లక్ష వినాయక దేవాలయం ఉంది. దేశంలోనే 21 గణేశ పీఠాలలో ఇది ఒకటి. ఈ లక్ష వినాయకుని దర్శించిన తర్వాతే భక్తులు శివాలయంలోని జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమ శివాయ నమః. ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం పూర్తితో నా యొక్క 12 జ్యోతిర్లింగ వివరణ, యాత్ర విశేషాలు పరిపూర్ణమవుతాయి. ఆ పరమేశ్వర అనుగ్రహంతో, ఆ శివ అనుగ్రహంతో నేను ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాను. అందుకు పరమేశ్వర అనుగ్రహం నాపై ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓం నమ శివాయ. అందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహంతో 12 జ్యోతిర్లింగ యాత్రలు జరగాలని, 12 జ్యోతిర్లింగ దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అరిపరాల వాసు.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమః శివాయ.